పలువురు భక్తుల కోరిక మేరకు చార్ధామ్ యాత్రలో ఆలయాల ప్రాంగణంలోని 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీల చిత్రీకరణపై నిషేధం ఉంటుందని ఉత్తరాఖండ్ సీఎస్ ప్రకటించారు. ఆలయ ప్రాంగణంలోనే కొందరు రీల్స్ చేస్తున్నారని, దీనివల్ల భక్తులకు తీవ్ర ఇబ్బందిగా మారిందని, వారి మత విశ్వాసాలను దెబ్బతీస్తుందని అన్నారు. ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడి కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి తరువాత బిభవ్ కుమార్ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఏకంగా 10 బృందాలు ఇందుకోసం పనిచేశాయి. అయితే ఆయన ఆచూకీ దొరకలేదు. సీఎం కేజ్రీవాల్ ఇంట్లోనే తలదాచుకున్నాడని ఢిల్లీ పోలీసులకు సమాచారం అందడంతో అరెస్ట్ చేశారు. 6 నెలల్లో పీఓకే భారతదేశంలో భాగమవుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. పీఓకేని కాపాడటం పాకిస్తాన్ కు కష్టతరంగా మారింది అని, మూడోసారి ప్రధానిగా మారి చరిత్ర సృష్టిస్తారు అని చెప్పారు. భారతదేశం రష్యా 2024 చివరి నాటికి వీసా రహిత ప్రమాణ ఒప్పందం కోసం చరిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేయనున్నాయి. భారతదేశం రష్యా స్నేహం మునుపెన్నడూ లేని విధంగా కొత్త శిఖరాలను చేరుకుంది. లోక్సభ ఎన్నికల్లో గెలిస్తే బాలీవుడ్ నుంచి తప్పుకుంటారని కంగనా రనౌత్ ప్రకటించారు. చాలా మంది దర్శక నిర్మాతలు తన